మిత్రమా, ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు చేసుకుని మరీ బాధపడిపోవద్దు. ఎందుకంటే మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. అలా అని జీవితంలో ప్రతిసారి మాట పడకండి. ఒక్కోసారి తిరగబడండి. లేకపోతే నీకు విలువ ఉండదు. వాళ్ళకి నోరు ఆగదు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచినందుకు మరింతగా పోరాడతారు. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు మిత్రమా. నీ జీవితం నీకు విలువైనది. విలువ లేని, విలువ ఇవ్వని మనుషులకి దూరంగా ఉంటే నీ విలువేంటో వాళ్ళకు అర్థమవుతుంది. నిజమైన శత్రువులు ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటారు మిత్రమా. నీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. వాళ్ళని కనుక్కొని దూరం పెట్టకపోతే నీకు కావలసినవన్నీ నీకు దూరం చేస్తారు. మనశ్శాంతితో సహా గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత మంచితనంతో బ్రతికి ఉన్నా సరే నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూ ఉంటుంది మిత్రమా. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం కాదంటారా మిత్రమా? రోల్డ్ గోల్డ్ నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ వాటి అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే మాట్లాడతారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనిపిస్తాయి కదా. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని పొగిడే వాళ్ళందరూ మిత్రులు, విమర్శించే వాళ్ళందరూ శత్రువులు అనే రూల్ ఏమీ లేదు మిత్రమా. మనల్ని పొగిడేవాళ్ళు మన నుంచి ఏదో ఆశించి అలా గొప్పలు చెప్పొచ్చు. మనల్ని విమర్శించేవాళ్ళు మన బాగు కోసం కొన్నిసార్లు తిట్టి ఉండవచ్చు. ఎవరు ఎలాంటి వాళ్ళన్నది మన తెలివితేటలు ఉపయోగించే తెలుసుకోవాలి. అర్థమైందనుకుంటా మిత్రమా. సింహంలా పరిగెత్తాలని అందరికీ ఉంటుంది, కానీ సింహం నుంచి తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. నువ్వు పులివైనా సరే ఈ లోకం పిల్లిలాగే చూస్తుంది. అది పట్టించుకుంటే నువ్వేమీ చేయలేవు. నువ్వు పిల్లివైనప్పటికీ నిన్ను నువ్వు పుల్లాగా చూసుకుంటే నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు మిత్రమా. ఒక విత్తనం మట్టితో పోరాడితేనే మొక్కగా ఎదగలదని గుర్తుపెట్టుకో. ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడని గుర్తుపెట్టుకో. మనల్ని మనం గొప్పగా అనుకుంటే ఎటువంటి తప్పు లేదు మిత్రమా. కానీ మనం మాత్రమే గొప్ప అనుకుంటే మాత్రం అది తప్పు కాదు, తప్పున్నరటితో తప్పు. ఎందుకంటే తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడుంటాడు. అప్పుడు నీ దగ్గర ఉన్న ధనం, అధికారం అన్నీ ఉన్నాయి కదా అని సాటి మనుషుల్ని నా ముందు నువ్వెంత ఆఫ్టర్ అని చులకనగా ఎప్పుడూ చూడద్దు. నీ ధనం, అధికారం నిన్ను విడిచిపోయినప్పుడు మళ్ళీ నువ్వు బ్రతకాల్సింది అంతకుముందు తక్కువగా చూసిన సామాన్య మనుషుల మధ్యనే మిత్రమా. గుర్తుపెట్టుకో మిత్రమా. వేశ్యకి ఉంపుడు గత్తకి ఉన్న తేడా ఏంటంటే వేశ్య కళ్ళు తెరిచి సంసారం చేస్తుంది, ఉంపుడు గత్తె కళ్ళు మూసుకొని సంసారం చేస్తుంది. కళ్ళు తెరిచి సంసారం చేయడానికి, కళ్ళు మూసుకుని సంసారం చేయడానికి చాలా తేడా ఉంటుంది మిత్రమా. కళ్ళు తెరిస్తే నిజానిజాలు, మగవాడి నిజస్వరూపాలు బయటపడతాయి. వేశ్యకు డబ్బుంటే చాలు. అదే ఉంచుకున్న దానికి డబ్బుతో పాటు సమాజంలో గౌరవం కూడా కావాలి కదా. ఇద్దరూ చేసే పని ఒక్కటైనా చాలా చాలా తేడా ఉంది కాదంటారా మిత్రమా. చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తూ ఉంటారు, మా కోసం మీరేం చేశారు అని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు పెంచుతుంటారు. మనం కూడా వాళ్ళని ఒక 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారు, ఏం కోల్పోయారు అని. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి కూడా చెప్పేది ఒక్కటే మిత్రమా, కష్టం విలువ తెలియకుండా పిల్లల్ని పెంచాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే అన్నీ బాగున్న దారిలో ప్రయాణం ఎవరైనా సరే చేయగలరు, కానీ
ముళ్ళదారిలో పోవాలంటే మనసు శరీరం గట్టిపడాలి కదా. మీరు పిల్లలకిచ్చే ప్రతి సౌకర్యంలో నీ కష్టం ఎంతుందో వారికి తెలియచేయాలి. అప్పుడే వారి జీవితం అంటే ఒక ఛాలెంజ్ అని అర్థమవుతుంది. చిన్నప్పుడు తప్పు చేస్తే అమ్మ నాన్న మనల్ని కొట్టైనా సరే తిట్టైనా సరే దారిలో పెడతారు. పెరిగే కొద్దీ తప్పు చేస్తే తిడతారు తప్పు కొట్టరు. ఎందుకంటే ఎదిగే పిల్లల్ని కొట్టద్దు అంటారు. కానీ మనం ఆ తిట్టను కూడా లెక్క చేయకుండా అలాగే తప్పులు చేస్తూ ఉంటే ఈ సమాజం మనల్ని శిక్షిస్తుంది. అందుకే తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా అప్పుడే బాధ. కానీ సమాజంలో చెడ్డ పేరు వస్తే జీవితాంతం కూడా బాధపడాల్సి వస్తుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. మోసం చేయడం తెలియనివాడు ఖచ్చితంగా మోసపోతాడు. అయితే మోసం చేసేవాడు మాత్రం ఎప్పటికీ కూడా మోసపోడు. కానీ రాబోయే కాలంలో మాత్రం ఏదో విధంగా ఆ మోసం వల్ల మూట కట్టుకున్నటువంటి కర్మని ఖచ్చితంగా అనుభవించే తీరుతాడు. మోసం చేసినప్పుడు వచ్చిన మజా రోజు గడవకుండా భారంగా మారిన రోజున ఖచ్చితంగా గుర్తు వచ్చే తీరుతుంది మిత్రమా. ఈ రోజు గడిచిపోతుంది కదా అని అవతల వాడి నెత్తి మీద చేయి పెట్టేస్తే అదే చెయ్యి నీ మీద పెట్టుకొని నిట్ట నిలువున కూలబడి ఏడ్చే రోజులు కూడా వస్తాయి. జాగ్రత్త. గుర్తుపెట్టుకో మిత్రమా. అందుకే నీ రోజు గడుపుకోవడం కోసం ఎవరిని కూడా చెడగొట్టద్దు. ఎందుకంటే ఆ బుద్ధే నిన్ను చెడు చేస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు చాలామంది జనం విలువిస్తారు. లేని వినయాన్ని ప్రేమను కూడా నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజస్వరూపాన్ని బయటపెడతారు. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మాత్రమే మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. నీ వెంట ఉంటా అన్నవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు. తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అందరూ నీ ముందర నటించేవాళ్ళే. నీతో అవసరం ఉన్నంత వరకే వేడుకుంటారు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక నీతో ఆడుకుంటారు మిత్రమా. ఇది ఈ సమాజం తీరు కాదంటారా? నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటుంది. పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా ఉండదో పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళకు కూడా అంతే విలువ ఉండదు. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట మాట్లాడే ముందు ఎదుటి మనిషి మనసును నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయసున్నా అనుభవం ఉన్నా వ్యర్థమే మిత్రమా. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం ఆ డబ్బు తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు మిత్రమా. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. నీ దగ్గర డబ్బు ఉంటే పరాయివాడు అంటే నీ దగ్గర డబ్బు లేకపోతేనే సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. నీ దగ్గర డబ్బు ఉంటే పరాయివాడు కూడా నీవాడవుతాడు మిత్రమా. అందుకే నువ్వు ఎవరికి అప్పు ఇవ్వకు, ఎవరి దగ్గర కూడా అప్పు చేయొద్దు. అప్పు ఇస్తే తప్పు చేసినట్లే. అప్పు తీసుకున్న బంధానికి అంటే అప్పు అనేది నీకున్న బంధాన్ని కూడా నాశనం చేస్తుంది. నీకున్న గౌరవాన్ని కూడా పోగొడుతుంది. కాబట్టి ఎవరికైనా అప్పు ఇస్తే అడగొద్దు, మర్చిపో. అప్పు తీసుకుంటే వాళ్ళు నిన్ను అడగకముందే ఇచ్చేసే. అప్పుడే నీ జీవితంలో నలుగురితో స్నేహం అనేది నీకు దొరుకుతుంది మిత్రమా. లేదంటే అప్పు నిన్ను ఒంటరిని చేసి నడు రోడ్డుపై నిలబెడుతుంది. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.